25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తమిళనాడు ప్రజల మనసు గెలుచుకున్న దళపతి విజయ్ ఇప్పుడు ఆ రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టారు. నేడు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన వేడుకలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్ షాట్ లాంటి నిర్ణయాలతో రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన కేవలం 2 ఏళ్ల కాలంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్కు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్కు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మీతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజయ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కి అభినందనలు. మీరు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని నమ్ముతున్నాను అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్కు అభినందనలు తెలుపుతూ పారదర్శకమైన పురోగామి పాలనతో తమిళనాడును విజయ్ ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 108 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ కావడంతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామంతో 1967 నుంచి తమిళనాడును పాలిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే కూటములకు చెక్ పడినట్లయింది. ప్రమాణ స్వీకార వేడుకలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ వెంట కేబినెట్ మంత్రులుగా ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున వంటి 9 మంది నేతలు ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా విజయ్ పేరును గవర్నర్ ప్రకటించినప్పటి నుండి తమిళనాడు వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రి కావడంతో డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. నేను మీ ఇంట్లో కొడుకులా, మీ సోదరుడిలా ఉంటాను అని విజయ్ ప్రమాణం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. మరి ఈ సినీ స్టార్ రాజకీయాల్లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో అని అందరూ ఇప్పుడు వేచి చూస్తున్నారు.